వెల్కమ్ టు రోజు కొత్తగా ఛానల్. ఈరోజు మనం టమాటా కర్రీ చేయబోతున్నాం. లెట్స్ సీ ద ప్రాసెస్. సో మన టమాటా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ అవి చూసేద్దాం. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి టమాటా తీసుకున్నా. టమాటా వచ్చేసి నేను 5 to 6 అంటే 6 అనుకోండి, 6 టమాటాస్ తీసుకొని ఈ మీడియం సైజ్లో కట్ చేసి పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఒక ఉల్లిపాయ ముక్క కూడా ఎలా అంటే ఒక చిన్న ఫుల్ ఉల్లిపాయని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఇవి ఒక 6 పచ్చిమిర్చి మధ్యలో స్లిట్ చేసుకున్నా. అండ్ ఇవి కారం ఎక్కువ ఉండవు, సో 6 తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి అల్లం సైజ్ ఎంత అంటే మన ఫింగర్ సైజ్ అంత. అండ్ వెల్లుల్లి వచ్చేసి ఒక 5 to 6 వెల్లుల్లి తీసుకున్నాను. సో మనం ఏంటి అంటే వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి కారం ఎలా అంటే మన కర్రీకి సరిపడినంత, నేనైతే మాక్సిమం 2 స్పూన్స్ వేస్తాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు 1/4 సైజ్ టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు కూడా సేమ్ మన కర్రీకి సరిపడినంత వేసుకుంటాం. నెక్స్ట్ ఇది కొరియాండర్ పౌడర్ అయితే నేను ఒక 1 full టేబుల్ స్పూన్ అంత వేసుకుంటాను. సో మన కర్రీకి ఫస్ట్ వచ్చేసి మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. దానికి నేను ఇలా అల్లం వెల్లుల్లి వేసుకొని కచ్చపచ్చ దంచుకుంటున్నాను. మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ స్టెప్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. దీన్ని రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ దొరుకుతుంది కదా, అది కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే మీరు 2 స్పూన్స్ వేయాల్సి ఉంటుంది అందులో. సో నెక్స్ట్ వచ్చేసి మన కర్రీ కోసం నేను ఇలా స్టవ్ మీద పాన్ పెట్టేశాను. సో పాన్ లోని ఒక 1 full స్పూన్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను. సో ఈ ఆయిల్ మనకి బబుల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి అందులోని మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, సో ఆ టమాటా తీసుకొని వేసేస్తాము. సో నేను ఈ టమాటాని ఇలా ఎందుకు ముందుగానే ఫ్రై చేస్తున్నా అంటే నార్మల్గా మనకి డైరెక్ట్ టమాటా కూడా వేసేయచ్చు. డైరెక్ట్ టమాటా వేస్తే ఏమవుతుంది అంటే పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది. సో నేను ఆ స్మెల్ అవాయిడ్ చేయడానికి ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇందులోని టమాటా తీసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ స్టెప్ అవాయిడ్ చేయాలి అంటే అవాయిడ్ చేస్తాను. సో మనం వీటిని ఇలాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటూ ఉండాలి. అదే ఆయిల్లోనే కొంచెం సేపు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. సో వీటిని ఇలాగా మనం కలుపుకుంటూ ఉండాలి. అంటే లైక్ ఈ టమాటా అన్నది మాడిపోకుండా మనం ఇలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మనం దీని మీద మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 2 minutes వదిలేయాలి. సో ఒక 2 minutes నేను మూత పెట్టేసి వదిలేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ ఇలా అవుతుంది, కొంచెం వాటరీగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడే మనం ఇందులోని ఒక 2 pinch ఆఫ్ లేదా ఒక 2 tablespoon ఆఫ్ సాల్ట్ వేయచ్చు ఇప్పుడే. సో వేస్తే ఏమవుతుంది అంటే త్వరగా మగ్గిపోతాయి మన టమాటోస్. సో ఇలా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే మన టమాటోస్ ఇలాగ ప్రాపర్గా కుక్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. సో మనం ఇప్పుడు చూస్తే మీకు పచ్చి వాసన రాదు. సో మన టమాటోస్ ఇలా దగ్గరగా ప్రాపర్గా జ్యూసీగా మిక్స్ అయిపోయాక తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాన్లోని మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వచ్చేసి మనం ఒక 2 full స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటాము. సో మన ఆయిల్ ఇలాగా బబుల్స్ వచ్చేసిన తర్వాత మనం ఇందులోనే ఒక 1 స్పూన్ ఆఫ్ పోపు దినుసులు వేసేస్తాము. అలాగే కరివేపాకు కూడా ఒక ఫుల్ స్టెమ్ ఆఫ్ కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసేసుకుంటాము. సో ఇవి వేసుకొని మనకి ఆనియన్స్ అనేది పింక్ కలర్ కి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. సో అలాగా మీకు పింక్ కలర్ లోకి వచ్చేసిన తర్వాత, లేదా కొంతమందికి బ్రౌనిష్ వచ్చినా కూడా ఓకే. సో ఆ కలర్ కి చేంజ్ అయిపోయాక ఇందులోని పసుపు వేసేసేయాలి. పసుపు కూడా 2 pinch ఆఫ్ పసుపు సరిపోతుంది మన కర్రీకి అయితే. సో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసి బాగా మిక్స్ చేయాలి.
సో ఇది మనకి ఫుల్ గా మిక్స్ అయిపోయాక ఇందులో మనము ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ ఆర్ ధనియాల పొడి అది వేసుకుంటాము. వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం టమాటోస్ ఉన్నాయి కదా, సో టమాటోస్ కూడా ఇందులో వేసేసేయాలి. వేసేసి మిక్స్ చేసేసేయాలి. సో ఇప్పుడు మనం ఇందులోనే సాల్ట్ వేసేస్తాము. నేనైతే ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నాను. మీరు మీ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు. అలాగే నేను ఇందులోని కారం వేసేస్తున్నా. ప్రెసెంట్ అయితే నేను ఇందులోని ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నా. అది సరిపోతుంది అనిపిస్తుంది నాకు. ఇంకా అన్ని మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టేసుకోవాలి. ఒక 2 minutes అలాగా మన కర్రీని మగ్గనివ్వాలి. 2 minutes తర్వాత మన కర్రీ ఇలా అవుతుంది. సో ఇలా మీకు కొంచెం డ్రై అయిపోయి మాడిపోయేటట్టు అనిపిస్తే కొంచెం ఇలాగ ఆయిల్ వేసుకోవచ్చు పైనుంచి. అది మీరు ఒక స్పూన్ తోని ఒక 1/4 అంత ఆయిల్ తీసుకొని వేసుకోవచ్చు పైనుంచి. నేనైతే స్ప్రే చేశాను. సో ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 2 minutes వెయిట్ చేసి చూస్తే మళ్ళీ మీకు సేమ్ ఇలాగా అవుతుంది కర్రీ కన్సిస్టెన్సీ. సో అది మీకు సరిపోదు అని అంటే మీరు కొంచెం ఇందులోని వాటర్ వేసుకోవచ్చు. చాలా లైట్ గా వాటర్ వేయండి. సో దట్ వాటర్ వేస్తే మనకి గ్రేవీ ఎక్కువ అవుతుంది. సో నేను గ్రేవీ కోసం అని చెప్పి ఇలా వాటర్ వేసాను. వేసి కాసేపు మన కర్రీని మగ్గనివ్వాలి. సో ఒక 2 minutes వచ్చి చూస్తే మనకి గ్రేవీ ఇలా అయిపోతుంది. సో నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అంతే, మనం దీని మీద కొత్తిమీర వేసేసుకొని గార్నిషింగ్ చేసేసుకోవాలి. ఇంకా అంతే, మన కర్రీ రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.